5 రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగటంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎవరికి వారు గెలుపు ధీమాలో ఉన్నారు. ఇంతకీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏ రాష్ట్రంలో ఎలాంటి సమీకరణాలు ఉన్నాయి? ఎవరి లెక్క ఏంటి? వాచ్ ఇట్. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో వేసవికి ముద్దే ఆయా రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కుతోంది. బెంగాల్, తమిళనాడు, అస్సోం, కేరళ, పుదుచ్చేరిలో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2.7 లక్షల పోలింగ్ స్టేషన్లలో 18.68 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పశ్చిమ బెంగాల్లో గతంలో 7 దశల్లో ఎన్నికలు నిర్వహించగా ఈసారి 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడం వివాదాస్పదమవుతోంది. బెంగాల్లో తొలి విడత పోలింగ్ మార్చి 27న జరిగితే తుది విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. అంటే అక్కడ కనీసం 2 నెలల పాటు ఎన్నికల కోలాహలం కొనసాగనుంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో పోలింగ్ జరగనుండగా అస్సాంలో 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లోని 294 స్థానాలకు మార్చి 27, ఏప్రిల్ 1, 6, 10, 17, 22, 26, 29 తేదీల్లో పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని 234, కేరళలోని 140, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు ఒకే విడతలో ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహిస్తారు. అస్సాంలోని 126 స్థానాలకు మార్చి 27, ఏప్రిల్ 1, 6 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. అన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్ మే 2న జరగనుంది. 116 లోక్సభ సీట్లకు ప్రాతినిధ్యం వహించే ఈ 5 రాష్ట్రాల్లో పట్టు సాధించేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 5 ఏళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో 5 రాష్ట్రాల్లో అధికారం కోసం ప్రయత్నించిన కాంగ్రెస్ ఒక్క పుదుచ్చేరిలోనే మిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అస్సాం, కేరళలో అధికారం కోల్పోయింది. బెంగాల్, తమిళనాడులో మమతా బెనర్జీ, జయలలిత వరుసగా 2 సార్లు అధికారంలోకి వస్తే అస్సాంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. కేరళలో దశాబ్దాలుగా ఉన్న సెంటిమెంట్ పునరావృతమై లెఫ్ట్ ఫ్రంట్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. గతంలో ఒక్క అస్సాంలోనే అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి బెంగాల్ పైన కన్నేసి పావులు కదుపుతోంది. తమిళనాడులో అన్నా డీఎంకేతో కలిసి డీఎంకే కాంగ్రెస్ కూటమిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. కేరళలో 2 అంకెల సంఖ్యలో సీట్లు గెలుచుకునేందుకు తటస్థులను చేరదీస్తోంది. పుదుచ్చేరిలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కావాలని పరితపిస్తోంది. ప్రస్తుతం 5 రాష్ట్రాలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించిన అందరి దృష్టి పశ్చిమ బెంగాల్ పైనే ఉంది. అక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల కాంగ్రెస్, బీజేపీ ఢీ అంటే ఢీ అన్నట్టు తలపడుతున్నాయి. వరుసగా 3వసారి అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించాలని మమత సర్వశక్తులు ఒడ్డుతుంటే తూర్పున ఉదయించాలని బీజేపీ ఎత్తుకు పై ఎత్తు వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో కేవలం 4 సీట్లు గెలుచుకున్న బీజేపీ గత లోక్సభ ఎన్నికల్లో 18 సీట్లలో గెలుపొంది దూకుడు పెంచింది. సుమారు 120 నియోజకవర్గాల పరిధిలో బీజేపీ ప్రాబల్యం విస్తరించడంతో ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తృణమూల కాంగ్రెస్ కు చెందిన పలువురు బలమైన నేతలకు గాలం వేసి తమ వైపు తిప్పుకోగలిగింది. మమతా బెనర్జీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ నేతలంటుంటే అతిపెద్ద అల్లర్ల సృష్టికర్త మోదీకి ట్రంప్కు మించిన పరాభవం తప్పదని మమతా బెనర్జీ జోస్యం చెబుతుండటం ఎన్నికల వేడిని రగిలిస్తోంది. బెంగాల్ తర్వాత అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో రాష్ట్రం తమిళనాడు. కరుణానిధి, జయలలిత లేకుండా జరుగుతోన్న ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడుతారనేది ఆసక్తికరంగా మారింది. వరుసగా 3వసారి గెలిచి రికార్డు సృష్టించాలని ఓపీఎస్, ఈపీఎస్ నేతృత్వంలోని అన్నా డీఎంకే ప్రయత్నిస్తుంటే ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో తమిళనాట క్లీన్ స్వీప్ చేసిన డీఎంకే మరోసారి అలాంటి ఫలితాలు ఆశిస్తుంటే బీజేపీ మద్దతుతో అన్నా డీఎంకే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇటీవలే జైలు నుంచి విడుదలైన శశికళ ప్రభావం ఈ ఎన్నికల్లో ఏ మేరకు ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. రజనీకాంత్ ఎన్నికల బరిలోకి దిగుతారని భావించినా ఆయన వెనకడుగు వేసిన కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీతి మయ్యం ఉనికి కోసం ఆరాటపడుతోంది. దశాబ్దాలుగా అన్నా డీఎంకే ఒకసారి గెలిస్తే డీఎంకే మరోసారి గెలవటం అక్కడ సెంటిమెంట్గా ఉండేది. అయితే గత ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ను జయలలిత బ్రేక్ చేయటంతో ఈసారి ఏం జరుగుతుందనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇక దేవభూమిగా పేరొందిన కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్, యూడీఎఫ్, లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉంది. బెంగాల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా ఇక్కడ నేరుగా తలపడుతున్నాయి. గత 4 దశాబ్దాలుగా కేరళలో
ఓసారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే మరోసారి యూడీఎఫ్ కూటమి గెలుస్తోంది. తమిళనాడులో ఈ తరహా సెంటిమెంట్ 2016లో బ్రేక్ అయినా కేరళలో కొనసాగుతోంది. దాంతో ఈసారి ఏమవుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఎల్డీఎఫ్కే కొంత మొగ్గు ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నా కనీసం కేరళలోనైనా అధికారం హస్తగతం చేసుకుని పరువు కాపాడుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. లెఫ్ట్ పార్టీలు సైతం ఉనికి కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే బెంగాల్, త్రిపురలో అధికారం కోల్పోవడంతో ఇక్కడ గెలుపు ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. గట్టి పోటీ ఈ రెండు కూటముల మధ్య ఉన్న బీజేపీ సైతం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. కనీసం 2 అంకెల సంఖ్యలో సీట్లు గెలుచుకునేందుకు ఎత్తుకు పై ఎత్తు వేస్తోంది. మెట్రో మ్యాన్ శ్రీధరన్ లాంటి తటస్థులను పార్టీలో చేర్చుకుని అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2016లో కాంగ్రెస్ ను ఓడించి ఈశాన్యంలో బోనీ కొట్టడం ద్వారా అసోంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ వరుసగా రెండోసారి గెలిచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ కురువృద్ధుడు మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ మరణంతో కాంగ్రెస్ ఢీలా పడి అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతోంది. అయితే స్థానికంగా ఇటీవలి కాలంలో దూకుడు మీదున్న అసోం జాతీయ పరిషత్ ఏజేపీ, రైచౌర్ దళ్, ఆర్డీ పార్టీలు కొత్త ఫ్రంట్గా ఏర్పడి బీజేపీకి సవాల్ విసురుతుండటం కలకలం రేపుతోంది. జాతీయ పౌర పట్టిక, పౌరసత్వ సవరణ చట్టం అమలుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు బీజేపీకి ఇబ్బందిగా మారాయి. అయినా గట్టి ప్రత్యామ్నాయం లేకపోవడంతో మరోసారి అధికారం ఖాయమనే ధీమాలో ఆ పార్టీ ఉంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో నారాయణస్వామి ప్రభుత్వం ఇటీవలే పడిపోవడంతో సానుభూతి ద్వారా మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. మొన్నటి వరకు లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న కిరణ్ బేడి అడుగడుగునా ప్రభుత్వానికి అడ్డుపడితే తాజాగా రంగస్వామి కాంగ్రెస్ బీజేపీతో కలిసి తమ ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతోంది. విశ్వాస పరీక్షలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏకమైన విపక్షాలు మరోసారి కలిసికట్టుగా పోటీ చేయాలని భావిస్తున్నా ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి అడుగులు పడలేదు. కానీ షెడ్యూల్ విడుదల కావడంతో విపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అవన్నీ కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ కు గట్టి పోటీ ఖాయమనే అభిప్రాయం రాజకీయ పండితుల నుంచి వ్యక్తమవుతోంది. మొత్తానికి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. షెడ్యూల్ విడుదలతోనే రాజకీయ వేడి ప్రారంభమైన రానున్న రోజుల్లో సెగలు రేపటం ఖాయంగా కనిపిస్తోంది.